నమస్తే అందరికీ. పాటలు మాటలు తోటకి స్వాగతం. సొరకాయ చెట్లు చూపిస్తాను మీకు ఈరోజు. ఇటొకటి అటొకటి పెట్టాను అనమాట. అవి ఇప్పుడు పాకడం మొదలెట్టాయి. సో వాటి కోసం అని చెప్పి నిన్న పందిరి వేసాము. పందిరి మీదకి ఆ తీగల్ని పెట్టాను. అలాగే అటువైపు నుండి కూడా లాగి పెట్టాను అనమాట. ఫ్రంట్ నుండి చూపిస్తాను రండి. ఇదిగోండి నేను వేసిన పందిరి సొరపాదుకి. బాగుందా? మన హైట్లోనే ఉంటుంది. ఏమన్నా పాలినేషన్ చేయాలన్నా కానీ ఈజీగా ఉంటుందని చెప్పి ఈ హైట్లో పెట్టాము. అరటి చెట్టు పక్క నుండి ఒక పాదు ఇటు నుండి, అటువైపు బొప్పాయి చెట్టు పక్క నుండి ఇంకో పాదు ఇలా వచ్చిందనమాట. చూద్దాం ఎంత త్వరగా పెరుగుతాయో. ఈ పందిరి కిందేమో నేను మినీ పెప్పర్ ప్లాంట్స్ పెట్టాను అనమాట. అవి కూడా ఫ్లవరింగ్ వస్తుందండి. త్వరలోనే మనకి మినీ పేపర్స్ వస్తాయి అన్నమాట. ఎల్లో కలర్. ఈ తెల్ల పూలను చూడండి. ఈ పూలని మనము ఇండియాలో ఏమంటాము, నందివర్ధన, గరుడవర్ధన అంటాం కదండి. ఆ చెట్లు నా దగ్గర 2 ఉన్నాయి. రెండిటికి బాగా పూలు వచ్చినాయి ఈరోజు. వాటిని కోస్తూ మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇక్కడ వీటిని స్పిన్నింగ్ జాస్మిన్ అని చెప్పి అమ్ముతూ ఉంటారండి ఈ చెట్లని. ఏటినైనా సరే వీళ్ళు ఏంటో జాస్మిన్ అనే అంటారు, నాకు అర్థం కాదు. మనమైతే మల్లెపూలని మాత్రమే మల్లెపూలు అంటాం, మిగతా వాటికి వేరు పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ రకరకాల జాస్మిన్లు ఉంటాయండి. అవి నిజంగా నాకైతే నవ్వు వస్తుంది. బట్ వాట్ ఎవర్. ఇంతకు ముందంతా కుండీల్లో ఉండేవి. కొన్నాళ్ళ క్రితమే నేను వాటిని నేల మీద పెట్టాను. ఇక నేల మీద పెట్టిన దగ్గర నుండి మాత్రము రెచ్చిపోయి పూలు పూస్తున్నాయి అంటే నమ్మండి. ఈ పూలు పూసిన తర్వాత ఒక 2-3 రోజుల పాటు బాగానే ఉంటాయండి చెట్టుకి అలాగూ తెల్లగా. సో నేను 3 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఫుల్గా పూలన్నీ చెట్టు నిండా ఉంటాయి అన్నమాట. సో అలా ఉన్నప్పుడే కోస్తున్నాను అన్నమాట. సో కోసి స్వామికి సమర్పిద్దాము. మొత్తం కోసేసానండి 2 చెట్లువి. ఈ పూలు వచ్చినాయి. ఇక్కడ గులాబీ పూలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా కోసేద్దాం. దగ్గర నుండి చూపిస్తాను ఆగండి. ఎన్ని రోజెస్ వచ్చినాయో. బాగున్నాయి కదా, మంచి కలర్ ఆరెంజ్. నాకైతే భలే నచ్చింది. కోసేద్దాం రండి ఈ చిట్టి గులాబీలని. నా దగ్గర ఇంతకుముందు చిట్టి చామంతులు ఉన్నాయి కదా. లాస్ట్ వీక్ నేను సప్త శనివార వ్రతంలో స్వామికి చిట్టి చామంతులతో మాల కూడా వెళ్ళాను. ఇప్పుడేమో ఇవి చిట్టి గులాబీలు వచ్చినాయి. బ్రైట్ ఆరెంజ్ కలరు. సో బ్రైట్ అండ్ నైస్ కలర్ అండి. ఆ మధ్యన ఇప్పుడు చాలా చిన్న చెట్టు కొన్నానండి. అసలు బతికిద్దా లేదా అనుకుంటూ సరే అని చెప్పి నేల మీద ఇక్కడ ర్యాండమ్గా వేసేసాము. అయితే బాగానే ఎనుకుంది, పెద్దగా అయ్యి ఇన్ని పూలు పూసినాయి ఇవాళ. చూడండి భలే ఉంది నా హ్యాపీనెస్. అయితే మాత్రం 100 times డబుల్ అయింది. ఇలా పూల సజ్జ నిండా స్వామికి పూలు వస్తే ఎందుకు ఇష్టం ఉండదండి మనకి. భలే సంతోషంగా ఉంటుంది కదా. ఈ పూలని మాల కట్టాలా లేకపోతే అర్చనకి వాడాలా అనేసి ఆలోచిస్తున్నాను. నా దగ్గర అన్ని చిన్న చిన్న విగ్రహాలే కాబట్టి ఈ సైజు పూలు పెట్టినా భలే అందంగా అనిపిస్తుంది. లేదు అర్చనకి వాడదామా లేకపోతే మాల కట్టి స్వామికి వేద్దామా అని చెప్పి ఇంకా ఆలోచనలోనే ఉన్నాను. నా పాట వింటూ ఆ పూలని నేనేం చేశానో వీడియో చూసేయండి. థ్యాంక్ యూ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమింట నలరు కొమ్మ ఓయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచార